సార్ మరో అంశం ఏంటంటే, నిన్న ఎన్టీఆర్ గారికి సంబంధించి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు పెద్దలంతా వచ్చి ఆయన యొక్క గొప్పదనం గురించి, ఆ పార్టీలో సంక్షోభం గురించి, అన్నిటికన్నా వెంకయ్య నాయుడు గారు నాదెండ్ల భాస్కర్‌రావు సంక్షోభం అప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నా గాని, మేము ఎన్టీఆర్ అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి జైపాల్ రెడ్డి గారు గాని, నేను గాని వెళ్లి బ్యాక్ ఎండ్ చేసి చేశాము. తర్వాత ఆయనొచ్చి మమ్మల్ని మంత్రివర్గంలో జాయిన్ అవ్వమన్నా గాని, లేదండి మేము వేరే పార్టీలో ఉన్నాము అన్నట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితి. దాంతో పాటు లక్ష్మీభారతికి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కొన్ని వ్యాఖ్యలు చేయటం. ఈరోజు లక్ష్మీభారతి గారు మాట్లాడుతూ అదంతా అబద్ధాలు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వైస్‌రాయ్ హోటల్‌కి సంబంధించింది కూడా మీరు ఆ పుస్తకంలో రాయిస్తే బాగుండేది అని కూడా అన్నారు. అసలు చరిత్ర ఏంటి? ఏం జరిగింది? మీరు ఆ సభ కూడా చూసే ఉంటారు. ఏమన్నా ఆహ్, వాళ్ళు మాట్లాడింది ఏమన్నా అబద్ధమా? లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు? చూడు ఆమె ఎన్టీ రామారావుతో కలిసింది. హ్మ్. సరే ఎన్టీ రామారావు కారణాలు ఏమన్నా కానీ నిన్ను అభిమానించాడు. ఆమెను అభిమానించాడు. ఇప్పుడు ప్రేమించాడు ప్రేమించాడు అనుకుందాం అందాం. సార్. అభిమానం వదిలేసి ప్రేమించాడు. ఇక్కడ పెళ్లి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కాబట్టి ప్రేమించాడు. అనుకో. హ్మ్. నీకు ఒక అవకాశం ఆయన ఇచ్చాడు అని చెప్పి హ్మ్. నువ్వు పార్టీని క్యాప్చర్ చేయాలనే ప్రయత్నం చేస్తావా? నీ స్థాయి ఏంది? ఆ! ఆమె స్థాయి ఏంది చెప్పండి? హ్మ్. ఆమె హార్మోన్ వాయించుకుంటూ ఉండేది కదా! వాళ్ళ భర్త కార్యకర్తలు చెప్తూ ఉంటే. ఆ! క ఆ! రాజకీయంగా ఏమన్నా సంబంధం ఉందా? హ్మ్. అలాంటి వ్యక్తి హ్మ్. ఆమె, ఆమె లిమిట్స్ దాటి ఆమె పార్టీని క్యాప్చర్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత హ్మ్. సరిగ్గా ఆ యొక్క గొడవ జరిగి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంగా నేను అప్పుడు కడప నుంచి హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడే ఉన్నా. హ్మ్. లక్కీగా నాకు అక్కడ సీన్‌లన్నీ నేనే కళ్ళారా చూశాను. చూసారు. వైస్‌రాయ్ గూడా మీకు తెలుసు కదా! అదే మీరు చూశా. వైస్‌రాయ్ హోటల్‌కి ఆ! మీరు లోపలికెళ్లారు. చూశాను. హ్మ్. అన్నీ చూశాను నేను అక్కడ దగ్గరుండి అన్నీ చూశాను. హ్మ్. ఎన్టీ రామారావుతో కూడా పదవి అయిపోయిన తర్వాత వెళ్ళి ఇట్లా కూర్చొని మాట్లాడాను మాట్లాడారు. కలిసారండి? ఆయనతో. ఆ! ఆ! ఇద్దరం కూర్చొని మాట్లాడాం రోజుసేపు. నాకెందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు రాయలసీమ 4 జిల్లాల్లో నేను ఆయనతో పాటు తిరిగిన వ్యక్తిని హుహు. పార్టీ పెట్టినప్పుడు. ఓకే. మా కారు ఈనాడు కారు ముందు, ఆయన ఎనక. ఆయన ఆయన వ్యాన్ వెనక. హ్మ్. మా కారు కనపడకపోతే ఆందోళన బట్టి ఆపేస్తాడు కాన్వాయ్. నిజం చెప్తున్నా ఆ! నేను. ఇక ఎటు వెళ్ళిండు లక్ష్మణ్ గారు ఎటు వెళ్ళిండు ఈనాడు వాళ్ళు అంటాడే అని. మళ్ళీ ఒకవేళ మేము ఏదైనా పాస్ కోసం ఆగి ఉండింటే మళ్ళీ మా కోసం సెక్యూరిటీ వాళ్ళందరూ ఎన్నికొచ్చి మమ్మల్ని మా కారు తీసుకెళ్ళి మళ్ళీ ముందుకు పెట్టేవాళ్ళు. ఆ! అలా నేను తిరిగిన వ్యక్తిని ఆయనతో పాటి. నన్ను హ్మ్. బాగా ఐడెంటిఫై చేస్తాడు. హ్మ్. కొన్ని సభల్లో అయితే నన్ను పైకి రమ్మనేవాడు. ఆ! వేదిక పైకి. లక్ష్మణ్ పైకి రా. ఆ! పైకి తీసుకెళ్ళేవాడు అసలు చేయి పట్టుకొని. నువ్వు హ్మ్. వెనకాల ఉండి ఇక్కడే ఉండు అనేవాడు. హ్మ్. ఎవరుండేవారు ఆయన మాట్లాడుతుంటే నేను ఒక్కని ఫోటోలో చాలా ఫోటోల్లో పడ్డాననమాట ఆయన పక్కన. పైన ఓకే. వేదిక మీద. అవును. హ్మ్. అప్పట్లో నాయకులు ఎవరు ఉండేవాళ్ళు కదా! అవును. లేరు లేరు కదా! అవునండి. ఆయనే పైకెక్కి ఆయన ఒక్కడే మాట్లాడతాడనమాట. హ్మ్. పక్కన ఎవరు ఉండరు. హ్మ్. అలాంటి మీటింగ్‌లు చాలా జరిగాయి. ఇప్పుడు ఆమె ఏం చేసింది ఇక్కడ, పెద్ద పెద్ద అంటే వీళ్ళు కనీసం ఎన్టీ రామారావు అపాయింట్మెంట్ కావాలంటే కూడా హ్మ్. ఆమె దగ్గర పోయి పైరవీ చేయాల. ఎవరు అవును. ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు మొత్తం అంతా అంటే ఆమెను అడుక్కోవాలి. నేనప్పుడు ఏదో చిన్నప్పుడండి నేను 10థ్ ఏమో చదువుతున్నాను. పట్టు చీరలకి మొత్తం పట్టు చీరలే 25,00,000 పట్టు చీరలు ఉన్నాయండి. ప్రతి ఒక్కడికి పట్టు చీర మొత్తం స్వీట్ అంటే ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఏదో గిఫ్ట్ ఇయ్యాలని వీళ్ళు మొత్తం తీసుకుపోయేవాళ్ళు. రోజు తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. తీసుకపోతే అది తీసుకొని లోపల పెట్టి హ్మ్. అపాయింట్మెంట్ ఇప్పియడము. హ్మ్. పెద్ద పెద్ద కలెక్టర్లకు వీళ్ళు ఏదైనా పనులు చెప్తే హ్మ్. కలెక్టర్లకు కూడా ఫోన్లు చేసేది. హ్మ్. సెక్రటరీలకు ఫోన్ చేసేది సెక్రటేరియట్‌లో. హ్మ్. నాకేం ఇప్పుడు తెలీదు. ఏమైపోయింది ఇది ఎప్పుడైతే ప్రచారమైందో ఎమ్మెల్యేలందరూ ఎన్టీ రామారావు దగ్గర కంటే ఆమె దగ్గర పోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఆ! ఆమె దగ్గర పోయి పర్యవేక్షణ చేసుకునే ఆమెకు సంఖ్య. పవర్ సెక్టర్ అయిపోయిందక్కడ. పవర్ సెక్టర్ అయిపోయింది. మరో హ్మ్. పవర్ సెక్టర్ అయిపోయింది. ఆ! అయినటువంటి ఆ పరిస్థితుల్లో హ్మ్. కొంతమంది ఒక 4, 5 మంది సీనియర్లు అంటే బుచ్చేశ్వరితో సహా బొజ్జ చౌదరి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. ఆ! ఎన్టీ రామారావు గారిని కలుసుకొని హ్మ్. ఆమె లేకుని సందర్భంలో సందర్భంలో ప్రశ్నించి అడిగినారు. ఇలా అడిగారండి? జరుగుతున్నది. హ్మ్. మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఆమెకి ఇస్తున్నారు? ప్రతి ఒక్కరు ఆమె దగ్గరికి పోయి మీ అపాయింట్మెంట్ కావాలంటే మేము ఆమెను అడుక్కోవాలనా? ఇవన్నీ మాట్లాడారు. హ్మ్. మాట్లాడితే ఆయన వారిని మేము చాలా గౌరవిస్తున్నామండి అని చెప్పి సమర్థించి మాట్లాడాడు ఆమెతో. ఆమెను సమర్థించి మాట్లాడాడు ఆయన. మాట్లాడితే వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత హ్మ్. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అందరూ సంప్రదించినారు. ఆయన హ్మ్. మినిస్టర్ కదా అప్పుడు. అవును. ఆయన సంప్రదించినారు.
ఏం చేద్దాము మరి, ఇలా పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇలాగే కొనసాగితే గనక రేపొద్దున ఏం జరుగుతుందో మనం ఏం ఆశ్చర్యపోక్కర్లే. ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆమె వైపు వెళ్ళి తీసుకుంటున్నారు కదా, అందరినీ గ్రూప్ కట్టేస్తున్నది కదా. నాదెండ్ల భాస్కరరావు దెబ్బతీసాడు కదా, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిండి ఉన్నాం కదా. మళ్ళీ అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో అంటే మనలో ఉండేటువంటి వాళ్ళే గ్రూప్ కట్టి ఆమె సహకారంతో ఏమైనా మళ్ళీ చేసే అవకాశం ఉందా, పార్టీని క్యాప్చర్ చేసుకోవడమో లేదంటే గవర్నమెంట్ని క్యాప్చర్ చేసుకోవడమో చేస్తారేమో అనేటువంటి డిస్కషన్ జరిగి అప్పుడు రండి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఎమ్మెల్యేలందరికీ, అప్పుడు ట్రంకాలు బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఏం లేవు కదా, ఈవెన్ డైరెక్ట్గా ఫోన్లు చేసేవి కూడా లేవు, ట్రంకాలు బుక్ చేయాల్సింది ఎవరికైనా. వైస్రాయ్ హోటల్ తీసేసుకొని అక్కడ 2-3 రోజుల పాటు చేశారు, క్యాంపులు నడిపారు. నడిపినప్పుడు వైస్రాయ్ అంటే ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే ఇంకా ఎవరెవరు వస్తున్నారు, అక్కడ ఏదో జరుగుతున్నది మనకు వ్యతిరేకంగా, మనము అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలతో మాట్లాడదాము, వైస్రాయ్ హోటల్కి వెళ్ళి అందరితో ఎందుకు ఇలా చేస్తున్నారు చేయకండి అని చెప్పి ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి, ఇంకా ఎన్టీ రామారావు సంబంధించిన కొంతమంది ఆ వ్యాన్లు, దేవినేని నెహ్రూ, పరిటాల రవీంద్ర, వీళ్ళందరూ వ్యాన్ ఎక్కి ప్రదర్శనగా పోయారు అక్కడికి. హోటల్ అనేది ఈ యొక్క ట్యాంక్ బండ్ రోడ్డు ఇల్లు వీళ్ళు వెళ్ళింది. ట్యాంక్ బండ్ రోడ్డుకు డౌన్ సైడ్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి ఎంటర్ కావాలంటే ఈ మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ కాదు, మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంది అటు, అందులో నుంచి వెళ్ళి లోపలికి పోవాలి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఈ రోడ్డులోనే అంటే వైస్రాయ్ హోటల్ దగ్గరగా ఉంది అనగా ఇందులో ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఈ లోపల ఉన్నారో వాళ్ళ ఫాలోయర్స్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు ఫాలోయర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఎమ్మెల్యేలు రాలేదు, అనుచరులందరూ వచ్చారు, అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మళ్ళీ ఆమె లక్ష్మీపార్వతి కూడా కనిపిస్తున్నది. మీరు ఒరే మళ్ళీ ఇక్కడికి కూడా దాపరించావా, ఇక్కడ కూడా మీరు వస్తున్నారా అనేటువంటి ఆవేశంతో ఎవరో చిల్లరగాళ్ళు 4 రాళ్ళు వేసారు, చెప్పులు వేస్తే అందరు తల ఉంచుకున్నారు. విజువల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అంతే వీళ్ళు అక్కడికి ఫోర్స్గా రావడం, పోలీసులకేమో మేము వాళ్ళతో మాట్లాడతాము అని చెప్పడం, పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం. ఎందుకంటే అప్పుడు ఇంకా ఆయన ఎన్టీ రామారావు సీఎంగానే ఉన్నాడు కదా. అవును, అని సీఎం అప్పటికి ఇంకా అప్పుడు చేంజ్ కాలే. ఈ హోటల్లో తర్వాత కదా వాళ్ళు గవర్నర్కు మెజారిటీ ఉందని చెప్పించింది అని ఇచ్చింది. సో సీఎం వెళ్తున్నప్పుడు ప్రొటెక్షన్ లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రొటెక్షన్ కూడా ఉంది. అది ఎన్టీ రామారావు మీదనే వేశారు అంటే కార్యకర్తలు కోపం ఆమె పక్కనే ఉంది కాబట్టి ఆమె మీద కోపంతో వేశారని చంద్రబాబు నాయుడు మనుషులు చెప్తారు ఇప్పటికి కూడా. ఎన్టీ రామారావు కోపం ఉండే వాళ్ళు కూడా ఉండిండొచ్చాము అందులో. ఎట్లా చెప్తావు? గుంపు, అది విపరీతమైన గుంపులో పిల్లగాళ్ళు వేశారు. కావాలని వేయించాడంటే అది కూడా మనం కావాలని ఎందుకు వేయిస్తాడు? అవి వేసినంత మాత్రాన వీళ్ళు అనుకుని జరుగుతుంది, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆయనకి ఏం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి, మెజారిటీ కావాలి, తను సీఎం కావాలి, అంతే కావాలి. సీఎం కావాలనే కదా అది క్యాంప్ పెట్టాడు. అలాంటిది చెప్పులే ఇచ్చేసి ఇంకా దాన్ని నెగిటివ్ చేసుకుంటారు. ఎవరైనా ఇంకా సింపతి వస్తుంది కదా, ఎవరైనా నెగిటివ్ తెచ్చుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లోజ్గా ఉంటారు, మాట్లాడతారు. ఎప్పుడైనా ఈ చెప్పుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా ఆయనకి ఇట్లా ఆయన మనకు తెలియదు అంటాడు ఆయన. మనకు ఎవరో వచ్చారు, ఎవరేసారో ఏమో, అసలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళతోనే వేపించారేమో కూడా అని అన్నాడు ఒకసారి ఆయన. చెప్పలేం కదా. అది కూడా వెనకమ్మటి గుంపులు వచ్చారు, ఒక సీన్ క్రియేట్ కావాలా, సింపతి క్రియేట్ కావాలా, ఒక ఉద్రిక్త పరిస్థితులు కావాలని వాళ్ళ మనుషులు కూడా వేసిండొచ్చు కదా ప్లాన్డ్గా. ఇంకొక క్వశ్చన్ సార్ నాకు, ఎందుకంటే చిన్నగా ఆయన ముఖ్యమంత్రి అయిన దాని తర్వాత దగ్గర నుంచి లక్ష్మీపార్వతి పార్టీలో కల్పించుకుంటున్నారు, మరో పవర్ సెక్టర్గా మారుతున్నారు, అందరూ ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా పెద్ద ఆయనకి చెప్పారా? ఏమండి ఇలాగా జరుగుతుంది, ఇలా జరిగితే మా దారి మేము చూసుకుంటాము, పార్టీకి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఆయనకి 1-2 సార్లు అని చెప్పిన పరిస్థితి ఉందా? లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలన్న దాంతో చంద్రబాబు నాయుడు
అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు అప్పుడు క్యాంప్ రాజుకి అప్పుడు కూడా అంతే కదా సార్. వాళ్ళ ఎమ్మెల్యేలని ఢిల్లీ తీసుకెళ్ళిన అనుభవం ఇదంతా కూడా ఆయనకు ఉపయోగపడి నిజంగా ఆయన్ని పదవి నుంచి దించడానికి ఇవన్నీ చేశాడు అనుకోవచ్చు. ఆయనకి అసలు చెప్పారా లేదా అనేది ఇప్పుడు ఇందాక చెప్పే కదా, సీనియర్లు వెళ్ళి మాట్లాడారు ఎన్టీ రామారావుతో, చెప్పారు. చౌదరి ఆ మాట చెప్తున్నాడు కదా, మేము వెళ్ళి చెప్తే కూడా ఆయన మా మాట వినలేదు, ఆమెనే సమర్థించాడని ఆయన ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు కదా. అలా సీనియర్లు వెళ్ళి మాట్లాడారు, ఇట్లా జరుగుతున్నది, నువ్వు కంట్రోల్ చెయ్యి, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఏమో, ఆమె పవర్ సెంటర్ అయిపోతున్నది, ఆమె ఏంది పవర్ సెంటర్ కాదు. ఇప్పుడు ఒకటి విను, నిజంగా సొంత భార్య అయి ఉండి పవర్ సెంటర్ అవుతున్నది అంటే అది వేరు, అది వేరు. ఒక భర్తను వదిలేసి ఏదో ప్రేమలో పడ్డామని పెళ్లి చేసుకుని ఆమె పవర్ పాయింట్ అయితే ఎలా ఉంటుంది చెప్పు నువ్వు, కార్యకర్తలు ఎలా ఉంటుంది, అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. ఎన్ని రోజులు జెండా మోసిన పరిస్థితి ఏంటి మరి, ఆమె మధ్యలో వచ్చింది, ఎప్పుడో ఏంటి పరిస్థితి? అంటే పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కోసం పాటు పడిన వాళ్ళు ఉంటారు కదా. ఆయన ఎన్టీ రామారావు కంట్రోల్ చేసి ఉండాల్సింది, ఆమెను చేయలేకపోయాడు ఆయన. అంటే అతను అంతగా, ఇప్పుడు అతను కూడా అలా కావడానికి కారణము నేను ఆ రోజు గమనించిన దాన్ని బట్టి, ఆయనే నాకు ఎన్టీ రామారావు కొన్ని విషయాలు చెప్పిన దాన్ని బట్టి, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు అతన్ని. అవును, ఆయనకి బాగలేనప్పుడు ఆయనకి బాగలేనప్పుడు కానీ లేదు, ఆయనకి ఇప్పుడు హరికృష్ణ వ్యాను నడుపుతూ అతనితో తిరిగిన వ్యక్తి రాత్రింబవళ్ళు, అతను కొంత సపోర్ట్గా ఉన్నాడు తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు భార్య చనిపోయిన తర్వాత ఎవరైనా ఏ మగవాడైనా ఎలా ఫీల్ అవుతుంటాడు, మామూలుగా లోన్లీగా ఫీల్ అవుతాడు కదా, ఒంటరితనం అయినప్పుడు ఇంతమంది పిల్లలుండి, కూతురుండి, కొడుకులుండి వచ్చి అన్నం పెట్టడమో, తిన్నావా లేదని అడగడమో, చూసుకోవడమో, అలా అంటే ఒక్కొక్క ఇంటికి పిలిచిపోయి కొద్ది రోజులు పెట్టుకోవడము, ఇట్లా చేయాలి కదా. ఎవరి దారి వాళ్ళది, ఎవ్వరు అభిమానము చూపలేదు నాకు అని ఆయన ఫీల్ అయ్యాడు అనేటువంటి ఫీలింగ్లో ఈమె దూరింది. నీ వీడియో పుస్తకం రాస్తా అని పోయింది, ముందు స్వామి అంటే కూర్చుంది, ఆయన మీద ముందు పుస్తకం రాస్తా అని పోయింది. ఒక రంగా ఆమె రచయిత కూడా, మంచిగా తెలుగు మంచిగా రాస్తారు, మనమేమి తప్పు పట్టడంలే. సో ఆమె అలా ఎంటర్ అయిపోయి ఇంకా ఆమె దగ్గర అయిపోయిన తర్వాత ఇంత ప్రేమ చూపిస్తున్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటి ప్రేమ లేదనుకున్నప్పుడు బయట వాళ్ళ ప్రేమ చూపిస్తుంటే అట్రాక్షన్ అవుతాడా లేదు, అయ్యాడు. లోన్లీగా ఉన్నాడు, ఈమె జాయిన్ అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది. తాలిపొట్టు జోలో పెట్టుకొని నేను కట్టేస్తా ఇక్కడ అని మనం చెప్పాడు కదా, బహిరంగ సభలో. అందువలన సరే అయిపోయింది, మంచిగా చెడు పెళ్ళి అయిపోయింది. ఆమెను కంట్రోల్ చేసి ఉండాలా, ఆమె కూడా తన స్థాయికి మించి అలాంటి పనులు చేయకుండా ఉండింటే ఆయన పరిపాలన కొనసాగేది. ఇదంతా గమనించిన తర్వాత అరే మనము ఎందుకు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోకూడదని చంద్రబాబు నాయుడు ఆలోచించాడు, రాజకీయవేత్త. అంతే కదా, ఎందుకు ఆలోచించడం? కారణం ఆమె ఉండొచ్చు, కానీ అవకాశం దొరికింది కదా, అవకాశాన్ని ఎవరైనా ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఏం చేశాడు, ప్లాన్ చేశాడు. అక్కడ దానికి తోడు ఏమైపోయిందంటే ఒక మీడియా సంస్థ పూర్తిగా ఆయనకు సహకరించింది. ఎన్టీ రామారావు సీఎం కావడానికి సహకరించిన మీడియా సంస్థనే చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి, ఎందుకంటే ఆమె పద్ధతులు నచ్చలేదు, మీడియా సంస్థ కూడా నచ్చక ఖచ్చితంగా ఇతన్ని చేయడమే బెటరు, ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి వన్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎస్ ప్రొసీడ్ అన్నారు. ఆ మీడియా సంస్థలో అప్పట్లో నేను పనిచేస్తున్నా, దాంట్లోనే. నేను ఆ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మొదటి రోజు సాయంత్రము అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఆ హోటల్ ఎంట్రన్స్లోని సైడ్లో కూర్చోన్నాడు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడతా, వైస్రాయ్ హోటల్లో ఒక్కొక్కరిని ఫోన్లు చేసుకుంటా, వచ్చిన వాళ్ళందరికీ రూములు అలాట్ చేసుకుంటూ రూములకు పంపిస్తున్నారు. నేను వెళ్ళాను. ఆయన దగ్గర అక్కడ ఎంట్రన్స్ అక్కడ తప్ప, ఇంకా లోపల రిసెప్షన్ తప్ప ఇంకా లిఫ్ట్లో పోవాలన్నమాట. అక్కడ మొత్తం అంతా సెక్యూరిటీ ఉంది, అంటే ప్రైవేట్ సెక్యూరిటీ. ఎవరిని అలౌ చేయడం లేదు పైకి లిఫ్ట్ దగ్గర. ఓన్లీ ఎవరైతే వస్తారో ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు
వాళ్ళని మాత్రమే లోపలికి allow చేస్తారు. వాళ్ళకి రూమ్ నెంబర్ అలాట్ అయితే తీసుకెళ్ళి ఆ రూమ్లో వదిలిపెట్టి వస్తుంది. సరే నేను ఎలాగైనా సరే కనిపెట్టాలా ఎంతమంది ఉన్నారు అసలు ఈ లోపల అని నాకు యాంగ్జైటీ, ప్రొఫెషనల్ యాంగ్జైటీ ఉండి ఆ, ఒక ఎమ్మెల్యే వస్తుంటే ఉమ్, నేను నీ వెనకమ్మడి వస్తా పియ్యలాగా రూమ్ ఊరికి వస్తాడు మళ్ళీ తర్వాత కిందికి వస్తాడని చెప్పు ఆ, పైకి పోదాము అని చెప్పిన. ఆ. అరే సరేలే అని ఆయన పిఏని బయట పెట్టి ఆయన పేరు ఆయన పిఏ దగ్గర ఒక బుక్ ఉండే అది నాకు ఇచ్చి నువ్వు పట్టుకొని ఇద్దరం పోయినాం. పోయి లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయినాక ఆయన రూమ్లో పోయినాక నేను మొత్తం హోటల్ ఖాళీ చేసి వీళ్ళకి ఇచ్చారు. ఎవరైతే రూముల్లో అలాంటి ఉంటున్నారో బిల్లు కొడితే వస్తారు కదా బయటికి, అలా ఆడ మనుషులు ఒక్కొక్క రూమ్ దగ్గర ఒక్కొక్క మనిషి కూడా ఉంటున్నాడు వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు చేయడానికి. అన్నీ అలా చెక్ చేసుకుంటూ పోతుంటే 42 మందో 43 మందో మాత్రమే ఉన్నారు అందులో 275కు. అంటే కాంగ్రెస్ కాక కనీసం ఒక 200 మందినే కావాలా, లేరు 42 మంది ఉన్నారు. ఎంతమంది ఎక్కువ లేరే అని నేను మళ్ళీ కిందికి వచ్చాను. కిందికి వచ్చిన తర్వాత రిసెప్షన్లో ఏం రాయటం లేదు, ఎవరు ఏ రూమ్లో ఉన్నారని తెలియదు. అదంతా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళకి కాగితం పెట్టుకొని వీళ్ళు పంపించుకుంటూ రిసెప్షన్లో వాళ్ళ దగ్గర ఏం రికార్డ్స్ లేవు ఉండదు. సరే నేను మామూలుగా ఇంకా ఆఫీస్కి వచ్చి నేనంటూ ఒక డ్రాఫ్ట్ చేసి పంపించాను, ఇచ్చాను. ఆ వార్త ఉన్న విషయం డ్రాఫ్ట్ రాసి ఇచ్చాను. అది ఎమ్మడే అధినేతకు అంటే మా మీడియా అధినేతకు వెళ్ళింది. వెళ్తే ఆయన లేదు ఇది అవసరం లేదు, మనం ఎట్లా గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇదేం అవసరం లేదని ఏం చేసిండ్రు, పొద్దున పేపర్లో 150 మంది ఎంతమంది వైస్రాయ్లో ఉన్నారని చెప్పి రాసేసారు. దాంట్లో 140 మంది ఉంటే 140 మంది ఉన్నారని రాశారు. తర్వాత 2-3 ఎమ్మెల్యేలు అడిగితే ఏం చెప్పినారు వాళ్ళు నాకు, నేను లేకపోయినా ఉన్నాను నువ్వు రా అని. ఇప్పుడు నాకు నువ్వు స్నేహితుడివి ఎమ్మెల్యేకి, 2 ఎమ్మెల్యేము, నేను ఉన్నానని నీకు చెప్తున్నారు, నువ్వు ఉన్నావని నాకు చెప్తున్నారు. ఫోన్లు ఉండవు కాబట్టి ట్రంకాలే కదా, ట్రంకాలు బుక్ చేసి అప్పుడు చాలామంది ఏం చేసిండ్రు, ఇక్కడ ఏదో జరుగుతున్నది మనం అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా తెలుసుకోవాలంటే మనం దొరకకూడదు ఎవరికి అని చెప్పి ఇంకొక వేరే బంధువుల ఇళ్ళలో చుట్టాల ఇళ్ళలో పోయి ఉంటూ అందుబాటులో లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. ఉంటే ఏమైపోయింది, ఇట్లా ఇది మొదలుపెట్టారు. మొత్తం 140 మంది ఉన్నారు అంటే నువ్వు తెలిసిపోయింది కదా, అవునయ్యా ఆయన ఉన్నాడు నువ్వు రా అంటే, అరే ఆయన అయిపోయినాక నేనెందుకని వీడు వచ్చేస్తాడు అక్కడికి, ఈ ఎమ్మెల్యే వచ్చేస్తాడు అక్కడికి. ఎమ్మెల్యే వచ్చేసి బాబు గారు మ్యాప్ లోపలికి పోయి చూసుకుంటే లేడు. అంత ఎత్తికి ఎక్కడ ఏ రూమ్లో లేడే అంటే, బయటికి పోయాడు వస్తున్నా లేవయా అని నువ్వు ఉన్నావని మళ్ళీ ఆయన చెప్తారు. నీకు అర్థం కాలే. అప్పుడు ఆయన వచ్చితే ఉన్నాడు, ఒరే నాకు ఎట్లా చెప్పిన నీకు ఎట్లా చెప్పిన ఇద్దరు మాట్లాడుకో, ఇద్దరిని బయటికి రానిలే. లోపలికి వెళ్తే అరెస్ట్ అది 100%. అంటే ఫుల్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది అక్కడ. లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు, విందులు వినోదాలు అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా బయటికి ఎందుకు రాణిస్తారు, బయటికి రానిట్టలే వాళ్ళని, లోపలికి పోవడమే తప్ప బయటికి లేదు. అట్లా మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి సెకండ్ డే ఏమైపోయింది, నేను అసెంబ్లీకి మామూలుగా అంటే సెక్రటేరియట్కు 10 గంటలకు మామూలుగా పోతా, ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అప్పుడు వైస్రాయ్ హోటల్ సెకండ్ డేది పోయాను, స్కూటర్ అక్కడ పెట్టాను. ఈలోగా బాలకృష్ణ లోపలికి వచ్చాడు కారులో. వస్తే ఎవ్వరు లేరు అప్పుడు, ఆయన ఒక్కడు కూర్చున్నా, డ్రైవర్ ఉన్నాడు. నేను స్కూటర్ అక్కడ పెడుతున్నా, నా దగ్గరకు వచ్చి ఆపాడు. నేను ఆయన కూడా ఎవరు కనపడలేదు, నేను ఓన్లీ కనపడితే బ్రదర్ అని పిలిచిండు కారులో కూర్చొని. ఏమి అన్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేసి ఎక్కడ ఉంటుంది అని అడిగిండు. ఎక్కడ? లోపల సెక్రటేరియట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో ఉంటాడు 10 గంటల కానీ వచ్చాడు ఆయన. అంటే ఇది పేసి ఇది చూపిస్తారా అంటే దిగాడు. ఇద్దరం పోయి పేసిలోకి పోయినాం. ఎవరు చంద్రబాబు లేడు, ఎవరో 2-3 స్టాఫ్ ఉన్నారు, రాలేదు ఈరోజు ఇక్కడికి రాలేదని చెప్పిండు. ఎక్కడున్నాడు నాకే చెప్పడంలో, ఇంటి దగ్గర పోతే లేడు, ఈడ లేడు అంటే వైస్రాయ్ హోటల్లో కదా ఉంటాడు అని చెప్పారు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్ ఆడ నడుస్తుంటే నువ్వు అక్కడికి పోతే ఏం బాగుంటుంది బ్రదర్ అన్నాడు. మా నాన్నకి ఎదురుగా క్యాంప్ పెడితే నేను పోవడం బ్రదర్ అన్నాడు. అంటే మీ ఇష్టం అని నేనన్నా. అంటే వెళ్ళిపోయిండు.
పోలేగా వైస్రాయ్ హోటల్ పోలే, ఇంటికి వెళ్ళిపోయినాడు, ఒకరు వెళ్ళిపోయాడు అనమాట. ఉమ్. అంటే తను కూడా సార్ అంటే కుటుంబం కూడా ముందుగానే డిసైడ్ అయ్యింది ఆవిడ యొక్క ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది, ఆవిడ వల్ల ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళ దగ్గుబాటి కుటుంబం వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా కానీ ఆమెను వ్యతిరేకించారు. అందరూ ఆమె ఎవరు వ్యతిరేకించారు. సపోర్ట్ చేయలేదు. ఉమ్. ఎందుకు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి? కుటుంబ సభ్యులు ఉమ్. ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయలేదు. చేయనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన వైపు తిప్పుకున్నామనే ప్రయత్నాలు ఈ కుటుంబ సభ్యులు చేశారనడానికి బాలకృష్ణ ఉదాహరణ మీకు చెప్పాను నేను. ఉమ్. ఉమ్. హరికృష్ణ కూడా ప్రయత్నం చేశాడు, ఉమ్. అందరూ ప్రయత్నం చేశారు ఎవరికి వాళ్ళు. సార్ ఆ టైంలో హరికృష్ణని సీఎం చేయమని చెప్పి ఒకవేళ చేయాల్సి వస్తే హరికృష్ణని సీఎం చేయమని అన్నారు పెద్ద ఆయన అని చెప్పి చెప్తారు. నిజమేనా సార్ అది? ఏమన్నా ఏమో వాళ్ళ ఇంటర్నల్గా Internal ఆ జరిగి- మాట బయట ఊరికే ప్రచారం అంటే అయింది కానీ నెహ్రూ కూడా చెప్పాడు దీనికి సంబంధించి మీ నాయకుడు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూలో కూడా అది అంటే విన్నాను. ఇలా విడిపోవడము ఇవన్నీ ఎందుకు గొడవలు? ఉమ్. ఒకవేళ నేను లేకపోతే ఆయనకన్నా ఇవ్వండి అని ఉండొచ్చు. ఉండొచ్చు. దాంట్లో ఏమి పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే ముందు ఆ ఇష్యూను ఓవర్కమ్ చేయడానికి ఆ. అని ఉండవచ్చు. కానీ అప్పటికే బట్ అర్హత ఉండాలి కదా. అవును అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అపోన్ చేశారని కూడా చెప్పారు. అర్హత ఉండాలి కదా. మళ్ళా అతను వచ్చినా కూడా మళ్ళీ పాత మళ్ళీ మొదటి పరిస్థితి అంతా ఎలా ఉంటుంది? అతనికి కూడా అర్హత ఉండాలి కదా మరి.